మార్క్ సువార్త 8వ అధ్యాయం 34వ వచనం నుండి 9వ అధ్యాయం 1వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 8 వర్సెస్ 34 త్రూ చాప్టర్ 9 వర్స్ 1. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. మరియు ఆయన ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ప్రేమగల మా తండ్రి, మా ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యమును మేము వినుటకు సిద్ధపడి ఉండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ సత్యవాక్యమును మీరు మాకు ప్రకటించినట్లు బోధించండి. మీ ఉద్దేశమును మీ వాక్యము ద్వారా మేము గ్రహించుటకు, మమ్మల్ని మేము దానికి అప్పగించుకొని ఆ ప్రకారము జీవించుటకు కృపదయ చేయండి. ప్రతి విధమైనటువంటి ఆటంకము మేము నీ వాక్యమును గైకొనకుండా మాకు ఎదురయ్యేది ఏదైతే ఉందో దాన్ని తొలగించి సహాయం చేయమని, రక్షణ లేని వారిని రక్షించి రక్షించబడిన ప్రతి ఒక్కరిని రూపాంతరపరచమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. మన థీమ్ ఏంటంటే జీసస్ లెయిడ్ కండిషన్స్ ఫర్ డిసైపుల్షిప్. జీసస్ లెయిడ్ కండిషన్స్ ఫర్ డిసైపుల్షిప్. యేసు శిష్యరికపు షరతులను విధించెను. యేసు శిష్యరికపు షరతులను విధించెను. ఇది గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 42. మార్కు సువార్త వచనం వెంబడి వచనం 42వ భాగం. సో 8వ అధ్యాయం 34 నుండి 9వ అధ్యాయం 1వ వచనం వరకు. ఎందుకంటే ప్రభు అయిన యేసు ఈ బోధ చేసినప్పుడు ఆ సమయంలో గ్రంథము రాయబడలేదు, వచనాలు అధ్యాయాలు లేవు. ఆ తర్వాత కూడా వందల సంవత్సరాల వరకు అధ్యాయాలు వచనాలుగా బైబిల్ విభజించబడి లేదు. తర్వాత వచ్చింది. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని భాగములను వారు సరిగ్గా విభజించి వచనమును ఎక్కడ పెట్టాలో అక్కడ కాకుండా మరో చోట పెట్టారు కనుక మనం అట్లా అధ్యాయములను పక్కన పెట్టి దేవుడు చేసిన బోధ ప్రకారం వెళ్తాం. ఈ భాగము కఠినతరమైనటువంటి భాగం. ఎందుకంటే ఇది యేసు ప్రభు యొక్క శిష్యులకు ఉండాల్సినటువంటి లక్షణములను గురించి మాట్లాడుతున్నటువంటి భాగం. ఈ కాలపు క్రైస్తవులకు ఇది జీర్ణం అవ్వనటువంటి భాగము. ఈ బోధ చేసి నేను అనేకులను తప్పక బాధ పెడతాను. అయితే ఈ బోధ నా బోధ కాదు, ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బోధ. ఆయన బోధ 2000 సంవత్సరాలుగా నమ్మకమైనటువంటి బోధకులు ప్రతి చోట చేశారు. కాబట్టి ఈ రోజుల్లో అరుదైపోయారు. అయినా కూడా చేయడం మనకు అనివార్యం, చేయడం అవసరం. నిజం చెప్పాలంటే నిజమైన నిత్యమైన మేలు ఈ బోధను అనుసరించేటువంటి వారే పొందుకుంటారు. సో దీన్ని మీరు వినండి, జాగ్రత్తగా వినండి, దీన్ని విశ్వసించండి, విధేయత చూపండి, వర్ధిల్లండి. అది మీరు యేసుకు సంబంధించిన వారని నిరూపిస్తుంది. లాస్ట్ భాగంలో పోయిన వారం మనము మెస్సియాషిప్ గురించి, ఆయన ఎలాంటి మెస్సియానో దాని గురించి ఆయన బోధించడం విన్నాము. ఆయన అందరి చేత రారాజుగా అంగీకరించబడి గొప్ప ఊరేగింపుతో ఆయన్ని వారు తమ భుజాల మీద మోసుకుని ఆయనకు కావలసినటువంటి ఘనత మహిమ కీర్తులను ఆపాదించేటువంటి మెస్సియా కాడు. ఆయన రిజెక్టెడ్ మెస్సాయా, అంటే ఆయన తిరస్కరించబడేటువంటి మెస్సాయాగా, సఫరింగ్ మెస్సాయా అంటే శ్రమల పాలయ్యేటువంటి మెస్సాయాగా, డయింగ్ మెస్సాయా మరణించేటువంటి మెస్సాయాగా, తిరిగి లేచేటువంటి మెస్సాయాగా చూపించుకున్నాడు. సో ఆయన ఏమై ఉన్నాడో ఆయనను వెంబడించేటువంటి వారికి అర్థమవుతే వారు కూడా ఆయనను పోలి జీవించుటకు అవకాశం ఉంది. సో మొదట మెస్సయాషిప్ గురించి మాట్లాడి ఆ తర్వాత డిసైపుల్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. మీ ప్రభు ఏమై ఉన్నాడో మీరు ఆ ప్రకారమే ఉండాలి, శిష్యులుగా ఆ ప్రకారమే ఉండాలి.
సో రెండు మూలమైనటువంటి పాఠాలు మనకి దీంట్లో ఉన్నాయి, రెండు మూలమైన విషయాలు ఉన్నాయి. మొదటిది రాసుకునేటువంటి వారు రాసుకోండి, ద కండిషన్స్ ఆఫ్ డిసైపుల్షిప్. ద కండిషన్స్ ఆఫ్ డిసైపుల్షిప్, శిష్యరికపు షరతులు. 34వ వచనం 35వ వచనం, శిష్యరికపు షరతులు. సో ఇక్కడ యేసు యొక్క శిష్యులుగా ఉండాలి, యేసు విశ్వాసులు యేసు శిష్యులుగా ఉండాలి, అది ఖచ్చితము. యేసునందు విశ్వాసం ఉంచి ఆయన్ని వెంబడించుటకు వచ్చినటువంటి వారు సునాయాసమైనటువంటి జీవితానికి పిలువబడలేదు. సాఫీగా, సుఖప్రదంగా, సమాధానపూర్వకంగా, స్వలాభ అపేక్షతో మీరు సమృద్ధిని కలిగి జీవిస్తారు అని ప్రభు అయిన యేసు ఎక్కడా చెప్పలేదు. కాకపోతే మీరు నా వెంట వస్తే కఠినమైన, కఠోరమైన, క్లిష్టతరమైనటువంటి జీవితానికి సిద్ధపడి ఉంటేనే రండి అని ఆయన చెప్పాడు. సో ఒక పాస్టర్ గారు ఇట్లా అనేవారు తరచు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఎవరిని పోలి ఉన్నారంటే, ఇంట్లో ఈజీ చైర్లో అంటే మడత కుర్చీలో కూర్చొని వారు రిమోట్ కంట్రోల్ని చేతిలో పెట్టుకొని టీవీ ఛానళ్లను చూస్తుంటారు. ఎక్కడైనా దుఃఖకరమైనది ఉంటే ఛానల్ మారుస్తారు, ఎక్కడైనా బాధాకరమైనది ఉంటే, వారికి అయిష్టమైనది ఉంటే దాన్ని మారుస్తారు, వారికి ఇష్టమైనటువంటి ఛానళ్లను పెట్టుకొని సుఖిస్తారు. అది క్రైస్తవ విశ్వాసము కాదు. కానీ ఈ రోజున క్రైస్తవ లోకంలో చాలామంది వారికి ఇష్టమైన సంఘాన్ని, వారికి ఇష్టమైన బోధకుడిని, వారికి ఇష్టమైనటువంటి బోధను, వారికి ఇష్టమైనటువంటి కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పరచుకుంటారంటే, వారికి ఎక్కడ నష్టము కష్టము కలగకూడదు, వారికి ఎక్కడ నొప్పి అండ్ వారికి ఎక్కడ మార్పు అనేది జరగకూడదు. వారు ఆశించినట్టు వారు బ్రతుకుటకు ఆ ప్రకారం చేస్తారు. స్వయం తృప్తి కొరకు, సెల్ఫ్ గ్రాటిఫికేషన్ కొరకు గాడ్ ఈజ్ నాట్ అ కమాడిటీ. దేవుడు ఒక పదార్థము కాదు. మనము దేవుడి కొరకున్నాము, దేవుడు మన కొరకు లేడు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అంతటా ఆయన తన శిష్యులను, జనసమూహమును తన యొద్దకు పిలిచి, ఆయన ముందు పాఠంలో శిష్యులతో మాట్లాడాడు, ఇప్పుడు శిష్యులతో పాటు 12 మందితో పాటు జనసమూహమును కూడా పిలిచాడు. అందరితో చెప్తున్నాడు, అందరికి కూడా నిర్మోహమాటంగా చెప్పాడు, నా వెంట వస్తే మీరు ఈ ప్రకారం ఉంటేనే రావాలి, ఇవి చేస్తేనే రావాలి. సో 3 షరతులు పెట్టాడు. 34 వచనంలో 3 షరతులు పెట్టాడు. 35, 36, 37లో ఆ షరతులకు సంబంధించినటువంటి వివేకముతో కూడినటువంటి సత్యాలను చెప్పాడు. 38వ వచనంలో హెచ్చరిక చేశాడు. 9వ అధ్యాయం 1వ వచనంలో వాగ్దానం చేశాడు. సో వాటిని మనము వచనం వెంబడి వచనం క్లుప్తంగా చూసుకుంటూ పోదాం. ఎందుకంటే భాగము పెద్దది, కానీ మరి ఈరోజు మనకి లాస్ట్ సండే కనుక మనకి యూత్ మీటింగ్ కూడా ఉంటుంది కనుక నేను త్వరగా ముగించాలి. సో మొదటిది, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని అని ప్రభు పలికాడు. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఎవరైనా యేసు ప్రభువుని కోరుకుంటే, ఎవరైనా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి, భయము భక్తి కలిగి బ్రతకాలి, ఆయన వెంటే నా జీవితాన్ని నేను గడపాలి, తర్వాత నిత్యత్వంలో ఆయనతో ఉండాలి అని కోరుకుంటే వారు మొదట ఈ షరతును పాటించాలి, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఇది పురుషులకు చెప్పాడు, స్త్రీలకు చెప్పాడు, పెద్దలకు చెప్పాడు, పిల్లలకు చెప్పాడు. ఆయన యందున్నటువంటి ప్రతి వ్యక్తికి ఇది వర్తిస్తుంది. డినాయింగ్ సెల్ఫ్, సెల్ఫ్ డినాయల్, ఈ రెండు ఒకటిగానే కనబడతాయి, కానీ ఒక వ్యత్యాసంతో ఉన్నాయి. డినాయింగ్ సెల్ఫ్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అండ్ చాలాసార్లు బోధకులు అండ్ దేవుని యొక్క గ్రంథాలు రాసినటువంటి భక్తులు కూడా సెల్ఫ్ డినాయల్ అని కామన్గా వాడతారు. కానీ కొంత డిఫరెన్సియేషన్, వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని గ్రహిస్తే మనము దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాం. స్వంతమును ఉపేక్షించుకొనుట, స్వంతమునకు సంబంధించిన వాటిని ఉపేక్షించుట, ఈ రెండు ఒకటి కాదు. స్వంతమును ఉపేక్షించుకొనుట అంటే స్వంతాన్ని, సెల్ఫ్ని డినై చేయడం. సెల్ఫ్ డినాయల్ అంటే సెల్ఫ్కి సంబంధించినటువంటి కొన్ని ఇష్టాలను మానుకోవడం, కొన్ని కార్యక్రమాలను చేయుట విడిచిపెట్టడం, కొన్ని పదార్థాలను తినుట ఆపివేయడం. సో మనం అప్పుడప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్లో, అంటే మనల్ని మనము ఆశా నిగ్రహంలో పెట్టుకోవడానికి, మనకు డిసిప్లిన్ నేర్పించుకోవడానికి మనం ఏం చేస్తామంటే, నేను డైట్ పాటిస్తాను కనుక ఇవన్నీ నేను తిన్ను, ఇంత ఎక్కువ నేను తిన్ను, నేను బరువు తగ్గుతాను, నేను మరి సంవత్సరానికి ఇన్ని రోజులు ఉపవాసం ఉంటాను, లేకపోతే నేను ఈ సమయంలో ఎక్కడికి పోయి సంతోషించను అని కొన్ని మనం పెట్టుకుంటాం. యేసుప్రభు వాటి గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. అవన్నీ నీ సెల్ఫ్కి సంబంధించిన సరదాలు, అవన్నీ నీ సెల్ఫ్కి సంబంధించిన సుఖాలు, అవన్నీ నీ సెల్ఫ్కి తృప్తినిచ్చేటువంటి అంశాలు, వాటి గురించి కాదు ఆయన చెప్పేది. ఆయన ఏమంటున్నాడంటే, నీవు నీ సెల్ఫ్నే కాదనాలి అంటున్నాడు, నిన్ను నీవు కాదనాలి అంటున్నాడు.
నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి అంటున్నాడు. అంటే నీవు కేంద్రముగా ఉన్నావు కదా, నీవు ఒక సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్వి, నీకు కేంద్రముగా ఉన్నావు, నీకు అధిపతిగా ఉన్నావు, నీకు శాసనకర్తగా ఉన్నావు. దాని నుండి నువ్వు బయటపడాలంటున్నాడు, దాని నుండి నువ్వు విడుదల పొందాలంటున్నాడు, దాన్ని నువ్వు కాదనాలి, దాన్ని నువ్వు రిజెక్ట్ చేయాలి అని ఆయన చెప్తున్నాడు. అప్పుడొకటి ఇప్పుడొకటి కొన్ని మానేసి నా వెంట రమ్మని చెప్పట్లేదు, నిన్ను నీవు మాని వదిలి నా వెంట రమ్మంటున్నాడు. సో ఒక భక్తుడు, పాతకాల భక్తుడు ఇట్లా రాశాడు, నేను దాన్ని తెలుగులో మీకు చెప్తాను. స్వంతమును తిరస్కరించడం అంటే స్వార్థపూరితమైనటువంటి ఆశయాలకు నో చెప్పడం, వ్యక్తిగత కోరికలు మరియు స్వార్థాన్ని ఒకరి జీవితంలో కేంద్రముగా చేసుకోవడాన్ని నిరాకరించడం, మరియు జీవితంలో ఒకరి లక్ష్యాలు, ఆకాంక్షలు అండ్ అనేక రకాలైనటువంటి కోరికలకు నిర్ణయించేటువంటి శక్తిని ఇవ్వకుండా దానిని తిరస్కరించడం. అంటే నీ జీవితాన్ని నీవు నిర్దేశించవు, నీ జీవితాన్ని నీవు నిర్ణయించవు, నీ యొక్క లైఫ్ పాత్ నీవు వేయవు, అది ఆయన వేస్తాడు. ఆయన దగ్గరికి రాకముందంతా నువ్వే చేసావు, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నువ్వే చేస్తే ఎట్లా? మరి ఆయన ఎందుకు ఆయన నీకు ప్రభు ఎట్లా అవుతాడు? నువ్వే ప్రభు అయితే. ఆయన నీకు యజమాని ఎట్లా అవుతాడు? నువ్వే యజమాని అయితే. ఆయన నీ రథసారథి ఎట్లా అవుతాడు? నువ్వే గుర్రపు పగ్గాలు పట్టుకొని రథాన్ని నడిపించుకుంటే. సో యేసు మనకు ప్రభు అవ్వాలి, మన జీవితానికి అధిపతి అవ్వాలి, జీవాధిపతిగా ఉండాలంటే మనల్ని మనము ఉపేక్షించుకోవాలి. నా చిత్తము కాదు నీ చిత్తమునే జరిగించుము అనే స్థితిలోనికి రావాలి. దీన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకొని, ముఖ్యంగా ఈ రోమన్ క్యాథలిక్స్ అసిటిక్స్ అయిపోయారు, సన్యాసులు అయిపోయారు. సో నా స్వంతమును నేను ఉపేక్షించుకోవాలంటే నేను కఠినమైన బట్టలు వేసుకోవాలి, కఠినమైన భోజనం చేయాలి, కఠినమైన బ్రతుకు బతకాలి, కఠినమైన చోట ఉండాలి. అది కాదు యేసుప్రభు ఇక్కడ చెప్పేది. రెండవది ఏంటంటే, కొంతమంది దీన్ని పూర్తిగా వదిలేశారు. యేసుప్రభు ఆ ప్రకారం మనల్ని కోరడు. ఆయన వచ్చింది మనల్ని సుఖపెట్టడానికి, ఆయన వచ్చింది మనకు సంతోషాన్ని ఇవ్వడానికి, ఆయన వచ్చింది మనకు సమాధానాన్ని, స్వయం తృప్తినివ్వడానికి, ఆయన వచ్చింది మన లైఫ్ని సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్లోనికి కంప్లీట్గా తేవడానికి. అంటే నాకు కావాల్సిన స్వయం తృప్తిని ఇవ్వడానికి. రెండు తప్పే. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, స్వంతమును తిరస్కరించడం, స్వంతము కలిగి ఉండాలనుకున్న దేన్నో ఒకదాన్ని తిరస్కరించడం కాదు, మన స్వీయ ఆధిపత్యాన్ని తిరస్కరించడం, మన స్వార్థము మన జీవితాన్ని నడిపించకుండా దాన్ని నిరాకరించడం, మనము స్వీయ ధృవీకరణకు వ్యతిరేకమని చెప్పడం. అంటే సెల్ఫ్ అఫర్మేషన్ అంటారు. నాకు నేను కితాబ్ ఇచ్చుకుంటాను, చూడండి ఇది నువ్వు బాగా చేసావు, ఇది నువ్వు మరి బలాగా చేసావు, బేష్, ఇక్కడ నువ్వు ఇంకా డెవలప్ అవ్వాలి. అవన్నిటి నుండి మనల్ని మనము బయట వేసుకోవడం. మనిషి ఎదుట, దేవుడి ఎదుట మనకున్నటువంటి విలువను కాపాడుకోవడానికి ప్రయాసపడ్డము కానే కాదు, మన హక్కుల కొరకు పోరాడము కానే కాదు, మన వాదనలు, మన కోరికలు, ఆశయాలు, వ్యక్తిగత లక్ష్యాలు, వీటన్నింటినీ క్రీస్తు యేసుకు బానిసగా మారి ఆయన పాదముల దగ్గర ఫర్ ఎవర్ పెట్టేయడం. అది డినయింగ్ వన్ సెల్ఫ్. కష్టం కదా. నా కోరికలు లేకుండా, నా ఆశయాలు లేకుండా, నా ఇష్టాలతో పని లేకుండా, నా సుఖాలతో, నా సౌకర్యాలతో పని లేకుండా నేను బ్రతకాల్సిన అవసరం ఉందా అని మనం అనుకుంటాం. ఆయన వాడినటువంటి వర్బ్, క్రియాపదము, దాంట్లో ఏంటంటే ఐ నో లాంగర్ వాంట్ టు అసోసియేట్ విత్ మై సెల్ఫ్. నాతో నేను ఇక ఏమాత్రము సహయోగిగా ఉండదలుచుకోలేదు. నేను పుట్టినప్పటి నుండి యేసు దగ్గరకు వచ్చేంత వరకు, నన్ను యేసు విమోచించేంత వరకు నన్ను నేను చెడగొట్టుకున్నాను, నాకు నేను కీడును పెంచుకుంటూ పోయాను. ఇక యేసు దగ్గరకు వచ్చిన తర్వాత నన్ను ఆయన బాగు చేయనట్లు, నా కీడు నుండి మేల్లోనికి, నిత్య మేల్లోనికి నడుపునట్లు నాకు నేను స్వస్తి చెప్తున్నాను, నన్ను అన్నదాన్ని నేను సమాధి చేస్తున్నాను. ఈ బోధ మీరు ప్రపంచమంతా చుట్టొచ్చినా కూడా 1-2 స్థలాల్లో ఆ 1-2% ప్లేసుల్లోనే వినపడుతుంది, అక్కడ వినపడుతుంది. నాకన్నా మీకు అది బాగా తెలుసు. సో పేతురు, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, పేతురు ఒక మాట అంటాడు చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 72వ వచనంలో 2వ భాగము, మాథ్యూ 26:72bలో, ఆ మనుష్యుని నేను ఎరుగనని మరలా చెప్పాను. పేతురు యేసును ఎరుగనని 3 సార్లు బొంకాడు. సో ఆ సందర్భంలో అంటాడు, ఆ మనుష్యుణ్ణి అంటే యేసును నేను ఎరుగనని, తను తప్పించుకోవడానికి, తను సురక్షితంగా బయటపడడానికి అంటాడు చూడండి, ఐ డోంట్ నో ద మ్యాన్. సో ఇప్పుడు ఒక పాపాత్ముడు
లేకపోతే ఒక పరిశుద్ధుడు యేసులో ఉండాలంటే ఏమనాలి? నాకు నేను తెలియదు, ఐ డిజోన్ మై సెల్ఫ్. నన్ను నేను కాదనుకుంటున్నాను, ఎందుకంటే నాలో ఉన్నదంతా సహజమైన, హేయమైన, పాపభూయిష్టమైన, నీచమైన, స్వార్థపూరితమైనటువంటి, దైవ వ్యతిరేకమైనటువంటి అంశాలు గనుక వాటిని నేను ఉపేక్షిస్తున్నాను. అండ్ అలా ఉపేక్షించినప్పుడు యేసును మన ప్రభువుగా చేసుకున్నప్పుడు ఆయనతో చెప్తాము, నీవే నా ప్రభుడవు, నీవే నా అధికారివి, నీవే నాకు శాసనాన్ని చేస్తావు, నీ కోరికలు నా కోరికలు, నీ ఇచ్చలు నా ఇచ్చలు, నీ యొక్క పథకాలు నా పథకాలు, నీ జీవితమే నా జీవితం. సో ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆ స్థితిలోనికి మనం వచ్చామా? డియాట్రిక్ బాన్హాఫర్ని 42 ఏళ్ల వయసులో అనుకుంటాను నాట్జీ హిట్లర్ చంపేశాడు. ఎందుకంటే ఆయన నాట్జీ హిట్లర్కి వ్యతిరేకంగా క్రైస్తవుడిగా, క్రైస్తవ సేవకుడిగా జర్మనీ దేశంలో సేవ చేస్తున్నాడు. డియాట్రిక్ బాన్హోఫర్ ఒక పుస్తకం రాశాడు. దాంట్లో ఆయన చాలా మంచి బైబిల్ సూక్తులు, బైబిల్ మాటలు రాశాడు. ఒకటి నేను కోట్ చేస్తున్నాను. డినయింగ్ వన్ సెల్ఫ్ గురించి ఆయన ఏమంటాడంటే, ఒక వ్యక్తి తనను తాను ఉపేక్షించుకున్నప్పుడు అతడు గుర్తుకు రాడు, అతని ఎదుట అతడు కనబడడు, అతనికి కేవలము క్రీస్తే గుర్తుంటాడు, క్రీస్తే కనబడతాడు. అతడికి క్రీస్తు మార్గమే సొంత మార్గముగా ఉంటుంది. క్రీస్తు నన్ను నడుపుతున్నాడు, నేను క్రీస్తుకు దగ్గరగా ఉండి నడవాలి, అది అతని జీవితం. దాన్ని డినయింగ్ వన్ సెల్ఫ్ అంటారు. ఈ లెక్కలో మనం ఒకవేళ పరీక్ష పెడితే చాలామంది ఫెయిల్ అయిపోతారు. నేను కూడా పాస్ అవుతానో లేనో, కష్టం. బట్ దేవుడి కృపతో అసాధ్యం కాదు. నిర్ణయించుకుంటే చాలా బేషుగా మనం బ్రతకొచ్చు. ఒక చిన్న పాపకి తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే క్రైస్తవ బోధ, భక్తిని నేర్పుతున్నారు. సో వారు ఈ భాగానికి వచ్చినప్పుడు చక్కగా పాపకి చెప్పారు, యేసుప్రభు ఇట్లా డినయింగ్ వన్ సెల్ఫ్ గురించి గ్రేట్ లైఫ్ లెసన్ నేర్పించాడు, మనం ఈ ప్రకారం ఉండాలి, క్రైస్తవులు ఈ ప్రకారం ఉంటారు అన్నప్పుడు ఆ పాప తల్లిదండ్రుల్ని ఆపేసి వారికి ఒక మాట చెప్పింది, అయితే మనం ఈ దేశం నుండి వెళ్ళిపోదాం, మనం క్రైస్తవుల దేశానికి వెళ్ళిపోదాం. ఎక్కడైతే మన చుట్టూ ఇట్లాంటి వారు ఉంటారో వారి మధ్యలో మనం ఉంటే మనం కూడా అట్లాగే బ్రతకడానికి మనకు సహాయం లభిస్తుంది, ప్రోత్సాహం ఉంటుంది. ఇప్పుడు తెల్లంది, అయ్యయ్యో అట్లా అంటావేంటే, మనం ఉన్నది క్రిస్టియన్ ల్యాండ్లో, మనం ఉన్నది క్రైస్తవ దేశంలో, మన చుట్టూ ఉన్నటువంటి వారు ఈ బైబిల్ని చదివి దీన్ని పాటించేటువంటి క్రైస్తవులే అంటే ఆ పాప వెంటనే ససేమిరా కాదంది, తల ఊపుతూ మరి చెప్పింది, నేను చస్తే నమ్మను, ఎందుకంటే నా చుట్టూ ఉన్నటువంటి వారిని పుట్టినప్పటి నుండి చూస్తున్నాను, వీరిలో అనేకులు అండ్ ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఒక్కరు కూడా క్రీస్తు బోధించినట్టు కానీ, క్రీస్తు బ్రతికినట్టు కానీ బొత్తిగా బ్రతకట్నే లేదు. ఎట్లా క్రైస్తవులు అవుతారు అంటే ఆ పిడ్డ ఏం చెప్తుందంటే, వీళ్ళలో ఒక్కరు డినయింగ్ సెల్ఫ్ అనేది ప్రాక్టీసే చేయట్లేదు, టేకింగ్ అప్ యువర్ క్రాస్ అనేది ప్రాక్టీస్ చేయట్లేదు, సొంతాన్ని ఉపేక్షించుకోవట్లేదు, సిలువను ఎత్తుకోవట్లేదు. వీళ్ళు క్రిస్టియన్స్ ఎట్లా అవుతారు? అండ్ తర్వాత ఆ చిన్న బిడ్డ ఈ మాటలు అంది, నా చుట్టూ ఉన్నటువంటి వారిని నేను చూసినప్పుడు నాకేం కనబడుతుంది, క్రీస్తు స్వచ్ఛందంగా పేదవాడిగా బ్రతికాడు, కానీ మనం అందరము వెండి బంగారాల కొరకే ప్రతిరోజు ప్రయాసపడుతున్నాం. క్రీస్తు తగ్గించుకొని దీన మనస్కుడిగా, సాత్వికుడిగా ఉన్నాడు, కానీ మనందరము గర్వముతో, పొగరుతో ఎగిరిపడుతున్నాం. క్రీస్తు శ్రమలను ఆయన హత్తుకున్నాడు, కానీ మనం ఎప్పుడు శ్రమలకు దూరంగా సుఖాలకు, భోగాలకు దగ్గరగా పరిగెత్తి పారిపోతుంటాం. మనం క్రైస్తవ దేశంలో ఉన్నామంటావేంటి మమ్మీ? రెండవది తన సిలువను ఎత్తుకొని అని చెప్పాడు యేసు ప్రభు. యేసు ఆయన శిష్యులు ఎట్లా రావాలంటే సిలువను ఎత్తుకొని రమ్మన్నాడు, ఊరికే రమ్మని లేదు. అండ్ ఆ టైంలో ఈ మాట చెప్పినప్పుడు ఇంకా యేసు ప్రభు ఏ ప్రకారం మరణించబోతున్నాడో వారికి చెప్పలేదు, స్పష్టతను ఇవ్వలేదు. క్రూసిఫిక్షన్ ద్వారా, సిలువ మరణం ద్వారా ఆయన మరణించబోతున్నాడు, దాని గురించి ఆయన ఇంకా వారికి చెప్పలేదు. కనుక ఈ యూదులుగా ఉన్నటువంటి వారిలో అత్యధికులకు సిలువ అంటే వెంటనే అర్థం అయి ఉండకపోవచ్చు, కాకపోతే వారికి ఒకటి మాత్రమే తెలుసు. వారి మధ్యలో ఇశ్రాయేల్ దేశంలో రోమన్లు అనేకులను, నేరస్తులను బహిరంగముగా సిలువ వేసి చంపేవారు, కిరాతకంగా సిలువ వేసి చంపేవారు. వారు చూసేవారు, రోడ్డు మీద ఒకడు సిలువ మోసుకొని పోతుంటే వాడు అందరి ఎదుట నవ్వుల పాలవుతున్నాడు అండ్ నేరస్తుడిగా నింగికి నేలకు మధ్యలో వ్రేలాడదీయబడి చంపబడతాడు. సో సిలువ అనగానే వారికి రెండు మదిలో మెదులుంటాయి, ఒకటి నవ్వుల పాలు అవ్వడము, నిందల పాలు అవ్వడము, రెండవది చంపబడము. సో ఈయన దగ్గరికి వచ్చి ఈయన నమ్ముకుంటే ఈయనేంటి నవ్వుల పాలు అవ్వడానికి రెడీగా ఉండమంటున్నాడు, నిందల పాలు అవ్వడానికి రెడీగా ఉండమంటున్నాడు, నిరాకరించబడ్డానికి, తృణీకరించబడ్డానికి రెడీగా ఉండమంటున్నాడు, చావడానికి సిద్ధమైతే రమ్మంటున్నాడు.
ప్రతిరోజు నా చావున్న భుజాన్ని వేసుకొని ఇన్ని వెంబడించాలా అని వారు అనుకుని ఉండొచ్చు. ఈ రోజున మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఎందుకు అట్లా చెప్పాడో మనకి ఆయనే అర్థమయ్యేటట్టు చెప్తాడు. సో ఒక వ్యక్తి క్రిస్టియన్ అయినప్పుడు చిన్న చిన్న మార్పులు, ఎక్కడెక్కడే నీకు ఇబ్బంది ఉండదో, ఎక్కడెక్కడ నీకు కష్టం ఉండదో అక్కడ కొన్ని మార్చేసుకుని అడ్జస్ట్ అయితే నాతో రమ్మని చెప్పట్లేదు. నీ లైఫ్ తలకిందులుగా ఓవర్ హాల్ జరగాలంటే మొత్తం పూర్తిగా మారిపోవాలి, 100% మారిపోవాలి. సిలువను మోయుట అంటే చాలా మందికి ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే కష్టతరమైన జీవితానికి, శ్రమలతో కూడుకున్న విశ్వాసానికి యేసు ప్రభు పిలుస్తున్నాడు. అంతవరతో మీరు ఆపు చేయొద్దు. కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది. ముఖ్యంగా ఆయన పిలిచేది ఏంటంటే అవమానము, మరణము రెండింటిని ఎదుర్కోవడానికి సిద్ధపడితే నా వెంట రండి. నేను మీకోసం వచ్చాను, అవమానాన్ని భరించాను. నేను మీకోసం వచ్చాను, మీ మరణాన్ని చవి చూశాను. మీరు నాతో నా వారిగా ఉండాలంటే ఈ రెండింటికి ప్రిపేర్డ్గా ఉండండి. సిగ్గుపడద్దు అండ్ వెనుదిరగొద్దు. సో క్రాస్ బేరింగ్ అనేది అది సెల్ఫ్ సాక్రిఫైస్, స్వంతమును ఉపేక్షించుకోవడము, స్వంతమును త్యాగము చేయడము, అవసరమైతే మరణించడానికి సిద్ధంగా ఉండడం. ఇక్కడ సిలువను మోయడము అంటే ప్రతి ఒక్కరూ చంపబడతారు అని దాని అర్థం కాదు. చంపబడ్డానికి దేవుడు అవకాశం ఇచ్చి పిలిస్తే, హతసాక్షిగా మారడానికి పిలిస్తే సిద్ధపడి రావడం. ఆర్మీలోకి వచ్చినటువంటి ప్రతి జవాన్కి కమాండర్ ఏం చెప్తాడంటే, నువ్వు తుపాకీ పట్టావు ఎందుకో తెలుసా, నువ్వు కాల్చి ఎదుటి వ్యక్తిని చంపుతావు. అండ్ ఎదుటివాడు కూడా తుపాకీ పట్టాడు ఎందుకో తెలుసా, వాడు కూడా నీకన్నా పదును పెట్టి కాలిస్తే నువ్వు చంపబడతావు. ఎదుటివాడిని చంపడానికి, నువ్వు చావడానికి సిద్ధమైతేనే ఆర్మీలో సోల్జర్గా ఉండు. ఆర్మీకి చాలామంది పోతారు, పడిగాపులు కాస్తుంటారు. ఆర్మీ యొక్క ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ కోసం వేల మంది, పోలీసులుగా వేల మంది, ప్రతి చోట చావడానికి మనిషి సిద్ధంగా ఉన్నాడు. కానీ యేసు కొరకు చంపబడ్డానికి అవసరమైతే సిద్ధంగా రమ్మంటే రావడానికి చాలామంది ఆలోచిస్తారు. మరి అది అన్యాయం కదా. అండ్ ఈ రోజున మనకి ప్రతి చోట ఉదయం సాయంత్రము టీవీలో, లేకపోతే యూట్యూబ్లో, లేకపోతే ఫేస్బుక్లో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే టిక్టాక్లో షార్ట్ వీడియో, మీడియం సైజ్ వీడియో, లాంగ్ వీడియో, అన్ని రకాలైనటువంటి వీడియోల్లో మనకి చేసేటువంటి అసత్య బోధ, అత్యధికులు చేసే అసత్య బోధ ఏంటంటే, యేసుని నమ్ముకుంటే నీ కష్టాలు పోతాయి, యేసుని నమ్ముకుంటే నీ నష్టాలు పోతాయి, యేసుని నమ్ముకుంటే నీ రోగాలు పోతాయి, యేసుని నమ్ముకుంటే నీకు భోగాలు వస్తాయి, యేసుని నమ్ముకుంటే నీవు ఎంతో సుఖముతో, సంతృప్తితో, మైమరుపుతో లేక మైకముతో లోకంలో బ్రతకొచ్చు. యేసు ప్రభు ఎక్కడ అట్లా చెప్పలేదు. వీళ్ళందరూ యేసు బోధకులు కాదు, వీళ్ళు దేవుడు పంపని వచ్చినటువంటి అబద్ధికులు. అండ్ జీసస్ మీకు చెప్పలేదు, మనకి చెప్పలేదు, వారికి చెప్పలేదు, మీరు మొదట సిలువనెత్తుకొని ట్రై చేయండి. మనం సూట్ కొట్టించుకోవడానికి పోతే ఆ టైలర్ అంటాడు, ఫస్ట్ నేను మీకు ట్రయల్ ఇస్తాను, ట్రయల్ వేసుకోండి, అంతా నేను అక్కడక్కడ కుట్లు పెడతాను, కంప్లీట్గా కుట్టను, దాన్ని వేసుకొని మీకు ఫిట్ అయితే అప్పుడు నాకు చెప్పండి, నేను దాన్ని పర్ఫెక్ట్గా కుట్టిచ్చేస్తాను. క్రిస్టియన్ ట్రయల్కి పిలువబడలేదు. అంటే ఇట్లాంటి వేసుకొని చూడండి, ఫిట్ అయితే అప్పుడు మీరు రండి కాదు, మీరు ఎట్లా ఉన్నా కూడా మీకు ఫిట్ అవుతుంది, దాన్ని మీరు వేసుకొని రండి. ఇంగ్లీష్లో మనకి భక్తి గీతాలు చాలా మంచిగా ఉంటాయి. దాంట్లో వెన్ ఐ సర్వే ద వండరస్ క్రాస్ అనేటువంటి గొప్ప భక్తి గీతం ఉంది. అంటే ఆ యొక్క అమోఘమైనటువంటి సిలువను నేను పరికించి చూసినప్పుడు, ఆ పాటలకే మనం పరిమితం అయిపోయాం. ఐ గ్లోరీ ఇన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, నేను క్రీస్తు యొక్క సిలువ యందు అతిశయిస్తున్నాను అని చెప్పేటువంటి బైబిల్ వచనాలకే మనం పరిమితం అయిపోయాం. అండ్ ప్రసంగికులు మొన్నటిదాకా చెప్పేవారు, ప్లీజ్ హైడ్ మీ బిహైండ్ ది ఓల్డ్ రగ్గడ్ క్రాస్, ఆ పాత కరుకు సిలువ వెనుక నన్ను దాయము, నేను కనబడకుండా చేయము అని మొన్నటిదాకా ప్రసంగికులు చెప్పేవారు. ఇప్పుడు సిలువను ఎత్తి వారి వెనకాల వేసేసారు. ఏ ప్రసంగికుడు చెప్పట్లేదు నన్ను నీ సిలువ చాటున్న దాయము అని. సో అట్లా చెప్పుకోవడానికి, అట్లా పాడుకోవడానికి, అట్లా బైబిల్ వచనాలు వల్లించుకోవడానికి కాదు, దాన్ని సిలువను మోయమని చెప్పాడు. అంటే యేసు మార్గములో యేసులాగా బ్రతుకుటకు సిద్ధపడి రమ్మంటున్నాడు. చాలామంది సిలువను ఆ తర్వాత కాలంలో మార్చేశారు. 3 రకాలుగా మనుషులు దాన్ని అపార్థము చేసుకున్నారు. కొంతమంది దాన్ని ఒక ఫ్యాషన్ యాక్సెసరీగా, అంటే ఫ్యాషన్కి సంబంధించినటువంటి వస్తువుగా చేశారు. అందుకనే కొందరి మెడలో సిలువ ఉంటుంది. అండ్ చాలామంది క్రిస్టియన్స్ కూడా పెళ్లిళ్లకు తాళిలు కట్టకుండా గోల్డ్ క్రాస్ను తయారు చేసుకొని దాన్ని వేసుకుంటున్నారు.
అది కాదు మీరు వేసుకోవాల్సింది. తర్వాత కొంతమంది ఆర్మీలోకి వచ్చిన తర్వాత క్రైస్తవ దేశాల్లో క్రైస్తవ ఆర్మీలు వచ్చినప్పుడు దాన్ని మిలిటరీ హీరోయిజంకి డెకరేటివ్ పీస్గా చేశారు. అందుకనే ప్రపంచంలో ఈ మాటలు వచ్చాయి, విక్టోరియా క్రాస్, ఐరన్ క్రాస్ అనేటువంటివి వచ్చాయి. వారు వీరోచితమైనటువంటి యుద్ధం చేసినటువంటి యోధులు కనుక వారు ఆ క్రాస్ని పెట్టుకునేవారు. అది కాదు యేసు ప్రభు చెప్పింది. ఇక సామాన్యంగా చాలామంది క్రైస్తవులు క్రాస్ సిలువ అంటే ఏమనుకుంటారు, నాకు దేహంలో ఒక రోగం ఉండడము, నాకు కుటుంబంలో ఒక సమస్య ఉండడము, నా భార్య నాకు సిలువగా ఉండడము, నా అత్త నాకు సిలువగా ఉండడము, నా కొడుకు నాకు సిలువగా ఉండడము, లోకంలో ఉన్నటువంటి ఒక విషయం నాకు సిలువగా ఉండడం, ఇవేవి అక్కడ యేసుప్రభు చెప్పినటువంటి సిలువ కానే కావు. మరి యేసు చెప్పిన సిలువ ఏంటి? యేసుక్రీస్తు కొరకు నీవు విశ్వాసముతో వాక్యానుసారముగా బ్రతికినప్పుడు, సాక్షిగా బ్రతికినప్పుడు నిన్ను నీ చుట్టూ ఉన్నటువంటి వారు, నీ కుటుంబంలో, నీ సమాజంలో ఉన్నటువంటి వారు, లోకంలో ఉన్న లోకులు తిరస్కరిస్తారు చూడు, నిందిస్తారు చూడు, నిన్ను అడ్డు తొలగించుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు చూడు, నిన్ను చంపాలనుకుంటారు చూడు, అది నీ సిలువ. సో ఈ ప్రకారము మనము సిలువను ఎదుర్కోవడానికి సిద్ధమా? పోయిన వారం మనం విన్నాం, రిజెక్షన్కి సిద్ధంగా ఉండాలి, తిరస్కరణకు సిద్ధంగా ఉండాలి. పోయిన వారమే మీలో కొందరు మరి ఫస్ట్ టైం అంతమంది పోయారు, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళారు, మీకు అక్కడ చీవాట్లు పడ్డాయి, మీకు అక్కడ నింద వచ్చింది, మిమ్మల్ని వారు తిరస్కరించారు, రిజెక్ట్ చేశారు, హ్యూమిలియేట్ చేశారు, అబ్యూస్ చేశారు అండ్ డర్టీ లాంగ్వేజ్ వాడారు. అందరికీ వినపడి ఉండదు, కొందరికి వినపడింది. దానికి ఆశ్చర్యపోయి ఉంటారు మీలో చాలామంది. ఇంకోసారి నేను పోను అని కూడా అనుకుని ఉంటారు మీరు. మనం పిలువబడింది, మనం నియమించబడింది దానికే. అది మన లైఫ్లో ప్రతిరోజు జరుగుతుంటే మనం ప్రతిరోజు పరలోకంలో ప్రతిఫలాన్ని పెంపొందించుకుంటున్నాం అన్న క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? లేము. ఎందుకంటే సెల్ఫ్ ఇంకా అక్కడ ఆధిపత్యం మీద ఉంది కనుక, సెల్ఫ్కి అది ఇష్టం ఉండదు కనుక మనం దాన్ని రిజెక్ట్ చేస్తాం. సో సెల్ఫ్ని తీసేసి క్రైస్ట్ అక్కడికి వస్తే, క్రైస్ట్ దాన్ని ఎట్లా అంగీకరించాడో అదే ప్రకారం మనం కూడా అంగీకరిస్తాం. లూకా సువార్త 9వ అధ్యాయంలో ప్రభు ఇట్లా చెప్పాడు, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అరే ఆదివారము ఒక్కసారి, నెలకొకసారి మరి మా సంఘస్థులు ట్రాక్ డిస్ట్రిబ్యూషన్కి పంపిస్తారు, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపిస్తారు, ఆర్ఫన్ హోమ్కి పంపిస్తారు, పర్సనల్ ఇవాంజలిజంకి పంపిస్తారు. ఒకరోజు తట్టుకుందాం, సరి చేసుకుందాం, ఎట్లాగో భరిద్దాం అనుకోవడం కాదు. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. పౌలు భక్తుడు 1 కొరింథీ 15:31 అందుకే అంటాడు, నేను దినదినమును చనిపోవచ్చున్నాను. భౌతికంగా కాదు, రోజు రోజు ఆయన మానసికంగా, ఆత్మీయంగా ఆ యొక్క బాధను అనుభవించి చనిపోతూనే ఉన్నాడు. ఆయన తను సంరక్షించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. గొప్ప పరిశుద్ధుడు, భక్తిపరుడు శామ్యుయల్ రూదర్ఫోర్డ్ సిలువ గురించి ఇట్లా అంటాడు, యేసుక్రీస్తు యొక్క సిలువ నా మీద మోపబడినటువంటి తీయని భారము, దాన్ని మోయుటకు నేను ఎప్పుడు సిద్ధము. అది నాకు నిజానికి ఎంతో గొప్ప మేలు చేస్తోంది, సహాయపడుతోంది. ఒక పక్షి గాల్లో ఎగరడానికి 2 రెక్కలు ఎట్లా ఉపయోగపడతాయో, ఒక ఓడ ఆ యొక్క సముద్రంలో ముందుకు సాగిపోవడానికి ఎట్లా తెరచాప ఉపయోగపడుతుందో, యేసుక్రీస్తు యొక్క సిలువ నాకు అట్లా ఉపయోగపడుతుంది. అట్లాంటి భక్తులు ఎక్కడున్నారు చెప్పండి? అరుదు. సో మార్కు ఈ మాటలు ఎందుకు రాశాడు? యేసుప్రభు చెప్పిన వాటిని మార్కు తన కాలపు క్రైస్తవులకు ఎందుకు రాశాడంటే, రోమ్కి దగ్గరగా ఉన్నటువంటి వారు నీరో చేతుల్లో కిరాతకంగా శ్రమల పాలై, నిందల పొంది చంపబడబోయేటువంటి వారికి ఇది ముందుగానే ప్రిపరేటరీ లెసన్గా, అంటే సిద్ధపాటు పాఠంగా మార్కు ద్వారా దేవుడు చెప్పించాడు. ఒక ఆయన ఉండేవాడు రిచర్డ్ డెంటన్ అని. ఇతడు ఒక కమ్మరి. ఇతడు మరి కొంతమందికి సువార్త కరపత్రాలు ఇచ్చి సువార్త చెప్పేవాడు. సో అట్లా ఒక ఆయన నమ్ముకొని రక్షించబడ్డాడు. ఆ నమ్ముకొని రక్షించబడిన వ్యక్తి పేరు విలియం వూల్సే. విలియం వూల్సే ఎంత భక్తిపరుడైపోయాడంటే, అతన్ని చంపడానికి ఆ యొక్క దేశపు ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అతన్ని తీసుకెళ్లి హతసాక్షిగా మార్చడానికి ఏర్పాట్లు చేస్తుంది. అతడు జైల్లో ఉన్నాడు. సో విలియం వూల్సే రిచర్డ్ డెంటన్కి ఒక పత్రిక రాశాడు. దాంట్లో అడిగాడు, నేను జైల్లో ఉన్నాను, నీ ద్వారా రక్షించబడ్డాను, నేను దేవుడి కొరకు నిలబడి జైలుకి వచ్చాను, చావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నీవేంటి ఇంకా బయటపడకుండా దాక్కుని ఉన్నావు అంటే, రిచర్డ్ డెంటన్ ఏం చెప్పాడు తెలుసా? నేను క్రీస్తు కొరకు కాల్చబడ్డానికి సిద్ధపడి లేను. నేను క్రీస్తు కొరకు కాల్చబడ్డానికి సిద్ధపడలేను. ఎందుకంటే ఆ రోజుల్లో వారు సజీవ దహనానికి గురయ్యేవారు. సో నేను క్రీస్తు కొరకు కాల్చబడ్డానికి సిద్ధపడి లేనన్నాడు.
అయిపోయింది. విలియం వూల్సేని చంపేశారు. కొన్ని వారాలు, కొన్ని మాసాలు అయిపోయాయి. తర్వాత ఒక రోజున రిచర్డ్ డెంటన్ యొక్క ఇల్లు తగలబడిపోతోంది. దాంట్లో ఉన్నటువంటి తన ఐశ్వర్యాన్ని ఆయన బయటికి తీసుకురావడానికి లోపలికి పోయాడు. రిచర్డ్ డెంటన్ తగలబడిపోయాడు. హీ వాజ్ బర్న్ టు డెత్ ఫర్ హిస్ గోల్డ్ అండ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బి బర్న్ టు డెత్ ఫర్ హిస్ గాడ్. ఎట్లాగో ఒక రకంగా చావాల్సిందే మనము. ఈ రోజు కాకపోతే రేపు చావాల్సిందే. ఆ చావేదో మంచి చావు చేస్తే మంచిది కదా. అది చాలామందికి ఆలోచన లేదు. మూడవది, నన్ను వెంబడింపవలను అన్నాడు ప్రభు. సో ఈ ప్రకారము తమను తాము ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అప్పుడు వారు నిజంగా యేసును వెంబడిస్తారు. యేసు కోరినట్లు యేసు యొక్క చిత్తమును చేసేవారుగా, యేసునందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును ఉంచుతారు. యేసు బోధను శ్రద్ధతో ఆలకిస్తారు. యేసు బోధను వారి బ్రతుకులో ప్రతిరోజు ప్రతి విషయంలో అమలు చేస్తారు. యేసును వారు అనుకరిస్తారు. ఇప్పుడు మీరు చాలాసార్లు చూసి ఉంటారు, ఒక ప్రముఖుడు వివిఐపి, ప్రధానమంత్రో గవర్నరో లేకపోతే రాష్ట్రపతితో వచ్చినప్పుడు వారి ముందు, వారి చుట్టూ, వారి వెనక పెద్ద కాన్వాయ్ పోతుంటుంది చూడండి, అంగరంగ వైభవంగా. జీసస్ క్రిస్టియన్స్ని లేకపోతే డిసైపుల్స్ని ఆయన అట్లా పోతుంటే రారాజుగా ఆయన ముందు, ఆయన వెనక, ఆయన చుట్టూ కాన్వాయిల్ లాగా రమ్మని చెప్పలేదు, కాన్విక్ట్లుగా రమ్మన్నాడు. ఆయన్ని తీసుకుపోయి చంపబోతున్నారు, చంపేశారు, మిమ్మల్ని కూడా చంపుతారు, కనుక మీరు కూడా నా వెంట మీ సిలువను ఎత్తుకొని చావడానికి సిద్ధపడి రండి. సో యేసు ప్రభు పట్ల సస్టైన్డ్ డివోషన్ అంటే ఎల్లకాలము నీ భక్తి నిలిచి ఉండునట్లు ఉండాలంటే ఆయన్ని ప్రకారం అనుకరించుట అవసరం. ఆయన జీవన శైలిని పాటించుట అవసరం. అజిత్ ఫెర్నాండో అనేటువంటి శ్రీలంకన్ సేవకుడు, మంచి గ్రంథకర్త, ఆయన ఇట్లా అంటాడు, ఇఫ్ వీ వాంట్ టు బి లైక్ జీసస్ దెన్ వీ మస్ట్ హ్యావ్ సర్వెంట్హుడ్ అండ్ సఫరింగ్. మనం యేసును పోలి ఉండాలంటే మనము బానిసలముగా, సేవా దృక్పథమును కలిగి శ్రమల పాలవే వారముగా ఉండాలి. మరో భక్తుడు ఈ మూడింటిని సింపుల్గా ఇట్లా చెప్పేశాడు. ఈ మూడింటిని, యేసుప్రభు చెప్పిన 3 షరతులను ఈ రకంగా మనం చూడొచ్చు. మీరు ఒక ట్రిప్ మీద పోతున్నారు, మీరు ఒక ప్రయాణం చేస్తున్నారు. సో మొదట ప్రయాణం అప్పుడు మీరేం చేస్తారు, మీ ఫ్యామిలీ మెంబర్లకి గుడ్ బై చెప్తారు, టాటా బాయ్ బాయ్. సో యేసు డినై యువర్ సెల్ఫ్ అన్నప్పుడు నీ సొంతానికి టాటా బాబాయ్ చెప్పేసి. రెండవది, మీరేం చేస్తారు, మీ యొక్క బ్యాగ్ని మోసుకుంటారు, మీ పెట్ట పట్టుకుంటారు ప్రయాణానికి, అదేంటంటే మీ సిలువను ఎత్తుకోవడము. మూడవది, మీరు పోయి రైలో, విమానమో, బస్సో ఎక్కేసి వెళ్ళిపోతారు, అది మీరు యేసుతో యేసు దారిలో వెళ్ళిపోవడం. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు మీరు గుడ్ బై చెప్పండి, మీ బ్యాగేజ్, మీ సిలువను ఎత్తుకోండి, యేసు తీసుకుపోయే చోటికి ప్రయాణమై వెళ్ళిపోండి. వెరీ సింపుల్ అన్నాడు ఆయన. 35వ వచనం, తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఇప్పుడు ఆయన ఇక మనకి ముందు చెప్పిన దానికి తర్వాత ఆయన మనకి ఎందుకు అట్లా ఉండాలో, ఉంటే వచ్చేదేంటి, ఉండకపోతే జరిగేదేంటో చెప్తున్నాడు. సో ఇక్కడ ఒక విడ్డూరమైనటువంటి సూత్రమును యేసుప్రభు చెప్తున్నాడు. తన ప్రాణాన్ని రక్షించుకోవాలని కోరుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడంట, కానీ ఆయన నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడంట. ఇది ఒక విడ్డూరం. సో ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎర్త్లీ లైఫ్, ఇటర్నల్ లైఫ్, భూ సంబంధమైన జీవితము, నిత్య జీవితము, రెండింటి గురించి మాట్లాడుతున్నాడు. నీవు నీ భూ సంబంధమైన జీవితాన్ని కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలంటే నీ నిత్య జీవాన్ని కోల్పోతావు. కానీ నీవు నీ నిత్య జీవాన్ని కాపాడుకోవడానికి నీ భూ సంబంధమైన జీవితాన్ని కోల్పోతే నీవు ఇక్కడ అక్కడ 2 చోట్ల లాభం పొందుతావు. ఇంగ్లీష్లో కొన్ని బైబిల్స్లో లైఫ్ అని ఉంటుంది అక్కడ, అండ్ 36, 37 వచనాల్లో అదే. మరి ఇంగ్లీష్ బైబిల్స్లో చాలా వరకు సోల్ అని ఉంటుంది, ఆత్మ అని ఉంటుంది. కానీ మనకు తెలుగులో సూకే అనేటువంటి ఒకే గ్రీకు పదాన్ని తెలుగు అనువాదకులు ప్రాణము 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 అనే చేశారు. సో బేసికలీ ప్రాణము, ఆత్మ. సో భౌతిక పరమైనటువంటి నీ ఫిజికల్ లైఫ్ నీవు కాపాడుకోదలిస్తే నీ యొక్క ఇటర్నల్ సోల్ని నీవు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అండ్ నీవు నీ ఇటర్నల్ సోల్కి ఇంపార్టెన్స్ ఇస్తే నీ భౌతిక లైఫ్, నీ ఫిజికల్ లైఫ్ని నీవు కోల్పోయే ప్రమాదం ఉంది. సింపుల్గా మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను సింపుల్గా దాన్ని సింప్లిఫై చేసి చెప్తాను. ఎవరు తమ ప్రాణమును కాపాడుకుంటారు, తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు అన్నాడు కదా. ఎవరా వ్యక్తి? వెరీ సింపుల్.
తన్ను తాను ఉపేక్షించుకోకుండా, తన సిలువను ఎత్తుకోకుండా, యేసు వెంబడి పోకుండా ఉన్న ప్రతి ఒక్కడు తన ప్రాణాన్ని రక్షించుకొని కోరుతున్నాడు, వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. రెంటికి చెడిన రేవడి అంటారు చూడండి, ఇటు అటు కాకుండా పోతాడు. ఈ లోకము దక్కదు, అది కూడా తర్వాత మాటల్లో చెప్తాడు ప్రభు. అండ్ యేసు దక్కడు, పరలోకము దక్కదు. అండ్ ఈ రోజుల్లో మీరు ఒక్కసారి దీర్ఘ ఆలోచన చేసి చూడండి, క్రైస్తవ లోకం ప్రపంచవ్యాప్తంగా ఈ మొదటి కోవకు సంబంధించిన వారే ఉన్నారు. సెల్ఫ్ ప్రిజర్వేషన్, స్వంతమును రక్షించుకొనుట, నా ఇమేజ్, నా ప్రిస్టేజ్, నా యొక్క స్టేటస్, నా యొక్క స్టాండర్డ్, నా యొక్క సాటిస్ఫాక్షన్, నా యొక్క ప్లెషర్, వీళ్ళు వారి యొక్క ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు, దాన్ని పోగొట్టుకుంటారు. కొంతమంది మాత్రము రెండవ కోవకు సంబంధించిన వారు యేసు నిమిత్తము, సిలువ నిమిత్తము, లేక సువార్త నిమిత్తము ఈ భౌతిక పరమైన జీవితాన్ని, దానికి సంబంధించిన అంశాలను కోల్పోతారు, నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. అది యాజ్ సింపుల్ యాజ్ దాట్, దాని బోధ. సో మీరు ఏ రకమైన ఆలోచనతో నడిపించబడుతున్నారో ఒకసారి చూసుకోండి. సో నేను నా ఫిజికల్ లైఫ్, నాకు 70 ఏళ్ళు అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అన్నాడు దేవుడు. సో ఒక మనిషి అధిక బలం ఉంటే, ఇంకా అధిక బలం ఉంటే 100 ఏళ్ళు. 100 ఏళ్ళు నేను బ్రతికేటువంటి యొక్క భౌతికపరమైనటువంటి జీవితాన్ని నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికిపోతే నాకు వచ్చేటువంటి తర్వాత నిత్యకాలపు నష్టం ఎంత భారమైందో, ఘోరమైందో చూడండి. కానీ నేను 100 ఏళ్ళు ఇలా బ్రతకకుండా 30 ఏళ్లకో 50 ఏళ్లకో యేసు కొరకు బ్రతికి ఒకవేళ చావాల్సి వస్తే, ఏమీ లేకుండా బ్రతకాల్సి వస్తే, నిత్య జీవము, ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్, ఎండ్లెస్ ఏజెస్ విత్ జీసస్, అది ఎంత గొప్ప విషయం. అది కూడా నేను మీకు చెప్తాను. కానీ మనం ఎంత విన్నా, మనం ఎంత బైబిల్ చదివినా, ఎంత బైబిల్ ధ్యానించినా, ఎంత బైబిల్ బోధ విన్నా, ఎంత బైబిల్ ట్రైనింగ్ థియాలజీలో మనము డిగ్రీలు సంపాదించిన, మన హ్యూమన్ నేచర్కి బై డిఫాల్ట్ ఉన్న ఒక రోగం ఏంటంటే మనల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవడం. అందుకని యేసుప్రభు ఏం చేశాడంటే ఫస్ట్ దాని నుండి మనల్ని విడుదల చేయడానికి స్వంతమును ఉపేక్షించుకోవడం అని చెప్పాడు. అది లేకపోతే ఇది చెయ్యం, అది ఉంటే ఇది చేస్తాం. సో మనిషి ఫీలింగ్ సెక్యూర్, బీయింగ్ సెక్యూర్, రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించట్లేదు. నేను మంచి చదువు చదివితే సెక్యూర్గా ఉంటాను, మంచి ఉద్యోగం ఉంటే సెక్యూర్గా ఉంటాను, మంచి ఇన్వెస్ట్మెంట్లు ఉంటే సెక్యూర్గా ఉంటాను, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే సెక్యూర్గా ఉంటాను, 4 ఇళ్ళు 5 ప్లాట్లు ఉంటే సెక్యూర్గా ఉంటాను. ఫీలింగ్ సెక్యూర్. అవి పోవచ్చు, లేక అవి అనుభవించకుండా నువ్వే పోవచ్చు. కానీ బీయింగ్ సెక్యూర్ అంటే నిజంగా భద్రతను కలిగి ఉండుట. ఈ లోకం మనకి ఫీలింగ్ సెక్యూరిటీనే ఇస్తుంది, క్రైస్ట్లో మనకు బీయింగ్ సెక్యూరిటీ ఉంది. అది మనం మర్చిపోవద్దు. ముందు చూపు అనేది మనకు అక్కడ ఉండాలి. యేసుప్రభు చెప్పాడు లూకా 12:19 ఒక ధనికుడు ఇట్లా అనుకుంటున్నాడు, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. తర్వాత వెంటనే దేవుడు అంటాడు, వెర్రివాడ, ఈ రాత్రి వారు నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, అప్పుడు నీవు సంపాదించి సమకూర్చిందంతా ఎవరికి? సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు చెప్తున్నటువంటి బోధ మాటలు మనము అర్థము చేసుకుంటున్నామా? అపోస్తలుడైనటువంటి పౌలు అన్నిటినీ కలిగి లోకంలో ఎంతో యోగ్యునిగా, ఎంతో ధనికుడిగా బ్రతికి ఉండాల్సింది. ఆయనకి ఏదీ తక్కువ లేదు. ఆయన అనుకుంటే ప్రతి విధమైనటువంటి సుఖభోగాన్ని అనుభవించగలిగి ఉండేవాడు. కానీ వాటన్నింటినీ ఆయన ఎందుకు వదిలేశాడు? ఆయనే తన జీవితపు చివరి అంశంలో చెప్తాడు చూడండి, 2 తిమోతి 4:8 అంటాడు, ఎందుకు సమస్తమును నష్టముతో పెంటతో సమానంగా ఎంచుకున్నాడు? దీనికోసం ఎంచుకున్నాడు. ఇక్కడ చెప్తాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. సో ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి యేసు ప్రభు నాకు ఇచ్చేటువంటి నీతి కిరీటము ఎంత శ్రేష్టమైంది. దాని ముందు ఒలింపిక్ కిరీటం ఎంత, లేకపోతే ఇస్థమియన్ గేమ్స్ కిరీటం ఎంత, లేకపోతే ఆస్కర్ అవార్డు ఎంత, లేకపోతే నోబెల్ పీస్ ప్రైజ్ ఎంత. అది నాన్న ప్రపంచంలో మొదటి మానవుడైనటువంటి ఆదాము నుండి చివరి మానవుడిగా ఉండబోయేటువంటి నేమ్లెస్ మనిషి వరకు అందరూ ఉన్నప్పుడు అక్కడ యేసుప్రభు ఇది మనకి సత్కారము అంటే మనకి ప్రతిఫలమునిస్తానని చెప్పాడు.
అట్లా జీవించుట కొందరు నేర్చుకున్నారు. గానా అనేటువంటి దేశానికి ఒకప్పుడు నేను పోయాను, వెస్ట్ ఆఫ్రికాలో. సో గానా దేశంలో చాలామంది పేదరికంలో ఉంటారు. అక్కడ ఒక పేదరాలు, ఆమెను టూత్లెస్ మేరీ అంటారు. పళ్ళన్నీ సరిగ్గా లేక పుచ్చిపోయి ఊడిపోయాయి. ఆమె ఒక పేదరాలు, కానీ పేద క్రైస్తవరాలు. ఆమె ఒక మట్టి గుడిసెలో, పైన తాటాకు మట్టితో తయారు చేసిన గుడిసెలో ఉండేది. ఒక చిన్న పొయ్యి ఉండేది, కొన్ని టిన్ను రేకుతో తయారు చేసినటువంటి గిన్నెలు ఉండేవి. అందరి ఇళ్లలో ఆమె పాచి పని చేసేది. మరి బట్టలు ఉతికి గిన్నెలు తోమేది, ఊడ్చి వారి ఇల్లు చక్కగా చేసేది. ఆమెకు వచ్చినటువంటి కొన్ని రూకలు ఆమె ఏం చేసేదంటే తక్కువ, ఆమె యాక్చువల్గా 30% తన మీద ఖర్చు పెట్టుకొని 70% వరకు ఆమె పక్కన పెట్టేది. ఎందుకు పెట్టేదో తెలుసా? గానాలో నేను విశ్వాసి అయినట్టు ఇతరులు కూడా విశ్వాసులు అవ్వాలంటే నేను బైబిల్ పట్టుకొని పోయి బోధ చేయలేను, కానీ బైబిల్ పట్టుకొని బోధ చేసేటువంటి బైబిల్ స్టూడెంట్లను నేను స్పాన్సర్ చేస్తాను. నలుగురిని నేను బైబిల్ కాలేజీకి పంపి వారు బైబిల్ విద్య అర్థించి గానా దేశస్తులకి సువార్త ప్రకటించే బోధకులుగా తయారు చేస్తానని ఎన్నో ఏళ్ళు ఆమె 30% మీద పాచి పనిచేసి బ్రతికి 70%తో కొంతమంది యవనస్తులను బైబిల్ కాలేజీకి పంపి థియలాజికల్లీ ట్రైన్ చేసి వారిని ఇవాంజలిస్టులుగా, పాస్టర్లుగా చేసింది. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. మా దేశంలో ఇట్లాంటి మేరీలు ఎక్కడ ప్రభువా? ఇంకా నాకు కనపడట్లేదు. సో ఆమె తాను ఉపేక్షించుకుంది, తన సిలువనెత్తుకుంది, యేసును వెంబడించింది. ఈ లోకము కొరకు, ఈ తన జీవితం కొరకు పాటుపడలేదు, నిత్య లోకం కొరకు ఆమె పాటుపడింది. పౌలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎట్లా రాశాడో చూడండి. తర్వాత ఆయనకు రాబోయేటువంటి నీతి కిరీటం గురించి గొప్పగా చెప్పాడు, కానీ దానికన్నా ముందు ఎట్లాంటి జీవితం జీవించాడు? 1 కొరింథీ 4:9-13 వరకు నేను వివరించను, జస్ట్ ఆ బైబిల్ ప్యాసేజ్ చదువుతాను. చాలా అవసరమైన ప్యాసేజ్. మనందరి మైండ్ సెట్ మారడానికి, మాస్టర్స్ మైండ్ మనకి రావడానికి ఈ ప్యాసేజ్ మనము అనేక సార్లు చదివితే క్షేమాన్ని పొందుతాం. జాగ్రత్తగా గమనించండి. 1 కొరింథీ 4:9-13. ఈ మనిషి మనందరికన్నా 100 రెట్లు 1000 రెట్లు యోగ్యుడు, అధికుడు, అన్నిట్లో కూడా మనకన్నా గ్రేట్ మ్యాన్, పర్సనాలిటీ. కానీ ఆయన దేనికి సిద్ధపడ్డాడు? దేనికి సమర్పించుకున్నాడు? చూడండి. మరణ దండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. అంటే మేము ఒక థియేటర్ లాగా ఉన్నాం. మమ్మల్ని లోకము చూస్తోంది, దేవదూతలు చూస్తున్నారు, మనుషులు చూస్తున్నారు. మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము, స్వస్థములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. పాల్ లాంటి వ్యక్తి లోకానికి మురికిగా, అందరికీ పెంటగా ఎంచబడ్డాడు. నన్ను ఇంకా అట్లా ఎంచినట్టు ఎవరు నా ముందు నాతో చెప్పలేదు. కానీ మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, పోయిన వారం అన్నట్టు, నీకు సిగ్గు లేదా? ఈ దేశం, ఆ దేశం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మన క్రిస్టియానిటీ ఎంత, మన పవర్ ఎంత? ఎవడో స్టేజ్ మీదకి నిన్ను పిలిచి నీ నెత్తి మీద చేయిబెట్టి పడగొడితే నువ్వు పడిపోతే నీకు పవర్ వచ్చినట్టు కాదు. నీకు పవర్ లేదు, వాడికి పవర్ లేదు, అందుకని పడగొట్టేసారు. పవర్ దాంట్లో కాదు ఉండేది. పవర్ గలమెత్తి హల్లెలూయా 1000 సార్లు మొత్తుకుంటే కాదు. పవర్ స్టేజ్ మీద ఉరికితే కాదు. పవర్ అక్కడగా చూపించాల్సింది. పవర్ ఇక్కడ చూపించి ఇట్లాంటి లైఫ్ స్టైల్లో నీ పవర్ కనపడుతుంది. ఎందుకంటే అక్కడ క్రీస్తు ఆత్మ నీ మీద నిలుస్తున్నాడు. అండ్ అదే పౌలు 2 కొరింథీ 12 మనకి చెప్తాడు, ఆయన ఆత్మ నా మీద నిలబడుతున్నాడు కనుక నేను ఇదంతా భరిస్తున్నాను. సో మార్కు కాలపు క్రైస్తవులు ఈ ప్రకారం సిద్ధపరచబడ్డారు. మన కాలపు క్రైస్తవులకు అలాంటి సిద్ధపాట్లు లేదు. రెండవది క్లుప్తంగా, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిసైపుల్షిప్. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిసైపుల్షిప్, శిష్యరికపు పరిణామాలు. అంటే దాని ద్వారా వచ్చేటువంటి పరిణామాలు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? సో ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? అది ఒక లాజికల్ క్వశ్చన్, చాలా ఆలోచింపజేసేటువంటి ప్రశ్న. దాన్ని మీరు ఆలోచించండి.
ఇక్కడ నేను ఎక్కువ టైం తీసుకోను. యేసుప్రభు చెప్పేది సింపుల్గా, సర్వలోకాన్ని నువ్వు సంపాదించుకున్న ఆ సంపాదనలో, ఆ లోక సంపాదనలో నిన్ను పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? ఇప్పుడు ఇలాన్ మస్క్కి ఇన్ని బిలియన్లో ట్రిలియన్లో ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు, ఎందుకంటే అది నాకు ముఖ్యమైన విషయం కాదు. ఆయన రేపు సడన్గా చచ్చిపోయాడు అనుకుందాం, ఎవరివి అయిపోతాయి? సరే నాకే ఉన్నాయి అనుకోండి 100 బిలియన్లు, ఎంత నేను తింటాను, ఎంత నేను కొంటాను, ఎంత నేను ఖర్చు పెడతాను? ఎక్కడెక్కడో ఏవేవో కొనేసి ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిని చూసి మురిసిపోవడం తప్ప నేను వాటిని అనుభవించకుండానే పోతాను. సో ఒకడు సర్వలోకం ఇప్పటిదాకా ఎవడు సంపాదించలేదు. మొదటిసారి సర్వలోకాన్ని సంపాదించుకోవాలని బయలుదేరినోడి పేరు నిమ్రోదు, తర్వాత వచ్చినోడి పేరు నెబుకద్నెజర్, తర్వాత వచ్చినోడి పేరు నెపోలియన్. ముగ్గురు ఓడిపోయారు. నిమ్రోదు సంపాదించలేదు, నెబుకద్నెజర్ సంపాదించలేదు, నెపోలియన్ సర్వలోకాన్ని సంపాదించలేదు. అందరూ ఓడిపోయారు. సో ఎవరు సర్వలోకాన్ని సంపాదించలేరు. ఒకవేళ సంపాదించినా ఏం సంపాదిస్తారు? ధనము, ఐశ్వర్యము, ఘనత, కీర్తి, పేరు, ప్రతిష్ట, హోదా, సుఖభోగము, లోక సంబంధమైనటువంటి వినోదము, ఆహ్లాదము, ఇవి తప్ప ఇంకేమున్నాయి అక్కడ? సో యేసుప్రభు అన్నాడు, ఎర్త్లీ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇటర్నల్ గెయిన్. భూ సంబంధమైన నష్టము నిత్యమైన లాభము, భూ సంబంధమైన లాభము నిత్యమైన నష్టము. ఎర్త్లీ గెయిన్ అంటే ఇటర్నల్ లాస్, ఎర్త్లీ లాస్ అంటే ఇటర్నల్ గెయిన్. సో నిత్య నాశనంలో ఏం కోల్పోతాం? ఒకడు తన ఆత్మను కోల్పోతే ఏం కోల్పోతున్నాడు? యేసుక్రీస్తును కోల్పోతున్నాడు. క్రీస్తు ద్వారా వచ్చేటువంటి ప్రతి విధమైన శాశ్వత దీవెనలను కోల్పోతున్నాడు. పరలోకాన్ని కోల్పోతున్నాడు. అంతము లేని కాలము, సమాధానము, శాంతిని కోల్పోతున్నాడు. అండ్ నిత్య నాశనానికి అప్పగించబడుతున్నాడు. చివరికి వాడికి లోకం కూడా దక్కదు. అందుకని తర్వాత ప్రభు అంటాడు, మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? నీ ప్రాణం పోతోంది, దాన్ని నిలపడానికి డాక్టర్లు చేతులు ఎత్తేసారు, మాకు చేత కాదు అంటున్నారు, లోకంలో ఇంకేమీ లేదు. అప్పుడు నీ ప్రాణాన్ని నిలపడానికి నీవేమి ఇవ్వగలవు? ఇంగ్లాండ్ రానంది, నాకు మీరు ఇంకొక 4 రోజులు ఇస్తే నా ఆస్తిలో సగము రాసిస్తాను. ఇంకో 4 రోజులు మీరు నాకు ఆయుష్ పెంచితే నా ఆస్తిలో సగం రాసిస్తాను, ఇంగ్లాండ్ సగం రాసిస్తాను. ఎవడు ముందుకు రాలేడు, ఎందుకంటే ఎవడు ఇవ్వలేడు. సో మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా, తన ఆత్మకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? మన సోల్ని మనము సేల్కి పెడితే ఎవరొచ్చి కొనగలరు? ఎవరికి వాళ్ళ కాదు, ఎవరికి చేత కాదు. సో నా ప్రియులారా, ప్రభు అయిన యేసు బోధ గంభీరమైనది, దాన్ని మనం గంభీరంగా ఆలోచించాలి. తర్వాత అంటాడు, వ్యభిచారమును 38లో, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో. నువ్వు ఆయన కాలంలో వ్యభిచారము పాపము చేసేటువంటి వారు 2 రకాలుగా ఉన్నారు. రోమన్లు ఓపెన్గా వ్యభిచారము చేస్తారు, ఓపెన్గా పాపము చేస్తారు, వారు బహిరంగ పాపులు. కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి యూదయ, ఆయన చుట్టూ ఉన్న ఇశ్రాయేలు, ఆయన చుట్టూ ఉన్నటువంటి యొక్క పరిసయ శాస్త్ర సద్దుకాయ సమూహం అంతా కూడా ఆత్మీయముగా వ్యభిచారులు. అండ్ వారు చాలా జాగ్రత్తగా పాపాలు చేసేటువంటి వారు. ఇద్దరికి ఆయన వర్తించి ఏం చెప్తున్నాడు? వ్యభిచారం పాపము చేయు ఈ తరం వారిలో నన్ను గురించి, నా మాటలను గురించి సిగ్గుపడు వాడెవడో. నా జస్ట్ ఒక్కసారి మీరు ఇమాజిన్ చేయండి, ఈ బైబుల్ పట్టుకొని బయట కనబడుతూ పోవడానికి ఈ రోజున చాలా మంది క్రైస్తవులకు సిగ్గు కదా. కవర్లో పెట్టుకుంటారు, తర్వాత బ్యాగ్లో పెట్టుకుంటారు, ఇంకో చోట పెట్టుకొని వస్తారు. అరే దీన్ని ఇట్లా పెట్టుకొని పోండి, కొడితే కొట్టాడు. కానీ ఇది ఇట్లా పెట్టుకొని ఉంటే కొందరైనా అడుగుతారు మిమ్మల్ని, అదేంటి దాంట్లో ఏముందని. సో ఈ బైబిల్ని బట్టి, దేవుడి మాటల్ని బట్టి, నిత్య జీవపు మాటల్ని బట్టి ఎవరైనా సిగ్గుపడతారా అంటే చాలామంది సిగ్గుపడుతున్నారు. యేసు సువార్తను కరపత్రముగా ఇవ్వడానికి సిగ్గుపడేవారు ఉన్నారు, చెప్పడానికి సిగ్గుపడేవారు ఉన్నారు, సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గుపడేవారు ఉన్నారు, అంటే యేసు ప్రభు గురించి సిగ్గుపడేవారు ఉన్నారు. అరే నరేంద్ర మోదీ మన దేశానికి ప్రధానమంత్రి, ఆయనకి ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఆయన గురించి చెప్పుకోవడానికి ఎంతోమంది అర్రులు చేస్తారు. వారి యొక్క సోషల్ మీడియాలో వారు ఏదో రాస్తారు, ఫ్యామిలీ అని, మోదీ ఫ్యామిలీ ఏదో సంథింగ్, నాకు గుర్తుండట్లేదు.
నువ్వు జీసస్ ఫ్యామిలీ మెంబర్ అయితే, జీసస్ నీ ఎల్డర్ బ్రదర్ అయితే, ఆ హెవెన్లీ ఫాదర్ నీ హోలీ ఫాదర్ అయితే నువ్వు ఇంకెంత ఎక్కువగా చెప్పుకోవాలి. ఆయనలో ఏ పాపము లేదని లోకం ఎదుట ఒక గొప్ప న్యాయాధిపతి తీర్పు ప్రకటించాడు. అట్లా ప్రకటింపబడినటువంటి ఒక్క మగోడిని చూపియండి, ఈయనలో ఏ లోపం లేదు, ఈయనలో ఏ పాపం లేదని. అన్ని మతాలకు వెళ్ళండి, ప్రతి మత గురువు, ప్రతి మత బోధకుడు, ప్రతి మతానికి సంబంధించిన దేవుడిలో ఏదో లోపం పాపం కనపడుతూనే ఉంటుంది. అలాంటి ఆయన గురించి, ఆయన మాటల గురించి ఈ వ్యభిచార సంబంధమైన పాపభూయిష్టమైన లోకంలో సిగ్గుపడేవారు చాలామంది ఉన్నారు. అందుకని ప్రభు అంటున్నాడు, వానిని గురించి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. సో మీరు నా గురించి సిగ్గుపడుతున్నారు కదా, నేను ఒక రోజు నా తండ్రి మహిమతో పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు ఆ యొక్క గొప్ప తీర్పులో మీ అందరినీ నా ముందు నిలబెడతారు చూడండి, అప్పుడు నేను మీ గురించి సిగ్గుపడతాను. మనం అనుకుంటాం మేము యేసు వారము అంటే లోకంలో మాకు అవమానం ఎదురవుతుంది. కరెక్టే, ఈ లోకంలో మనకు యేసు వారం అంటే అవమానం ఎదురవుతుంది. కానీ తర్వాత యేసు న్యాయపు తీర్పులో సమస్త సృష్టి ఎదుట మనకు గొప్ప ఘనత అండ్ మనకు గొప్ప కీర్తి కలుగుతాయి. సో ఇది ఫర్ ఇటర్నిటీ అండ్ ఇది ఫర్ ట్రాన్సిటరీ పీరియడ్, కొంతకాలమే. నా గురించి ఎంతమంది నన్ను నిందిస్తారు చెప్పండి? ఎంతమందికి ఓపిక ఉంది నన్ను తిట్టడానికి? హలో, ఎంతమందికి ఓపిక ఉంది నిన్ను తిట్టడానికి? నువ్వేంటి, నేనేంటి? 1000 మంది తిడతారా, 1,00,000 మంది తిడతారా, 10 లక్షలు తిడతారా? నువ్వు సోషల్ మీడియాలో సెలబ్రిటీ, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే నిన్ను 1 మిలియన్ మంది తిట్టొచ్చు. తిడితే నీవు 1 మిలియన్ చీవాట్లు పడ్డానికి యేసు గురించి సిగ్గుపడతావా? తర్వాత ఆయన ట్రిలియన్ పీపుల్ ముందు నీకు ఇచ్చేటువంటి ఘనత ప్రతిఫలాన్ని కోల్పోతావా? మనుష్య కుమారుడు మహిమతో వచ్చినప్పుడు, పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు, తండ్రి సముఖమందు జరగబోయేటువంటి తీర్పులో నేను నీ గురించి సిగ్గుపడుతున్నాను అంటే ఎంత దారుణంగా ఉంటుంది. సో యేసు స్పష్టముగా ప్రతిదీ మనకి చెప్పాడు. ఏది మనల్ని ఆయన చీకట్లో పెట్టకుండా చెప్పాడు. ఆయన ఒక తీర్పులో నిలబడ్డాడు, పిలాతు ముందు నిలబడ్డాడు. తర్వాత ఆయన మరి శిష్యులుగా ఉన్నటువంటి వారు హేరోదు అనేటువంటి ఒక వ్యక్తి ముందు అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో నిలబడతారు. నానా రకాలుగా ఆయన ప్రజలు నిలబడ్డారు. ఈ లోక సంబంధమైన కోర్టులకు వారు వెళ్ళారు. నేను బైబిల్లో చూసినప్పుడు పౌలు ఎంతో మంది ఎదుట నిలబడ్డాడు, న్యాయాధిపతుల ముందు, జైల్లో ఉన్నాడు, అక్కడ కూడా దేవుణ్ణి గణపరిచాడు. కానీ ఈ రోజున చాలా మందికి, క్రైస్తవుల్లో ఉన్నటువంటి వారికి, మనల్ని ఎవరు ఏమి అనకూడదు, మన మీద ఏ దాడి జరగకూడదు, మనల్ని ఒక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకూడదు, మనల్ని ఒక కోర్టులో నిలబెట్టకూడదు, మనకు వ్యతిరేకంగా ఒక తీర్పు రాకూడదు. అది అవ్వదు. అది ఆయన చెప్పినట్టు మనం బ్రతికితే అవన్నీ మనకు వస్తాయి. వాటికి మనం సిద్ధపడి ఉండాలి. కానీ మనం వాటికి సిద్ధపడి ఉండకపోతే, సో ఈ కోర్టులో, ఎర్త్లీ కోర్టులో నిలబడ్డం నీకు కష్టంగా ఉంటే ఆ ఇటర్నల్ కోర్టులో నువ్వు నిలబడలేవు. పేతురు ఈ రోజుని బోధ విన్నప్పుడు వెంటనే గ్రహించి ఉండడు. కానీ తర్వాత పేతురును పట్టుకున్నారు చూడండి, పేతురును కొట్టారు చూడండి, పేతురును చివాట్లు పెట్టారు చూడండి, పేతురును మహాసభ ఎదుటకు తెచ్చారు చూడండి. అప్పుడు యేసు మాటలు గుర్తుకొచ్చి ఉంటాయి. నా ప్రభువా నీకు స్తోత్రం అని ఉంటాడు. ఎందుకంటే ముందుగానే నీవు నాకు హెచ్చరిక చేసావు, నన్ను సిద్ధపరిచావు, కనుక ఈరోజు నేను తట్టుకోగలను. 9:1 మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ఇక్కడ ఒక గొప్ప మాట చెప్పాడు. దేవుని రాజ్యం బలముతో వస్తోంది, అది ఖాయము. ఈ లోకము, దీని యొక్క విషయాలు ఎక్కువ కాలం ఉండవు. దేవుని రాజ్యం బలముతో వస్తుంది, అది నిత్యం ఉంటుంది. అండ్ ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దాన్ని చూస్తారు, చూసేంత వరకు వారికి మరణం రాదని నిశ్చయముగా చెప్పాడు. ఇది ఒక క్లిష్టతరమైనటువంటి స్టేట్మెంట్. దాని గురించి బైబిల్ పండితులు కూడా చాలా తర్జన భర్జన పడ్డారు. 6 రకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. దాంట్లోనికి వెళ్ళి లాభము లేదు. కనుక సింపుల్గా చెప్తాను. అక్కడ మీరు 2వ వచనం నుండి చూసుకుంటూ పోతే 9వ అధ్యాయంలో, 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రం వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి పోయి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందాను. సో ఉన్నటువంటి 12 మందిలో కేవలం 3 ఈ
యేసుక్రీస్తు ప్రభు ఆ కొండ మీద రూపాంతరం పొందినప్పుడు ఆయన యొక్క నిజస్వరూపాన్ని, ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన ప్రభావాన్ని చూపించాడు. చూడండి, వారు చావక మునుపు దాన్ని చూశారు. అంటే ఆయన నిత్యమైనటువంటి మహిమ, నిత్య ప్రభావం, నిత్యమైనటువంటి ఆయన యొక్క విషయములను వీరు కొండ మీద ఆయన రూపాంతరం పొందినప్పుడు మచ్చుక్కి చూశారు. చూడండి, గ్లిమ్స్ చూశారు. చూడండి, దాని గురించి ఆయన సూచించాడు అని అందరూ నమ్మేటువంటి విషయం. సో నేను కూడా అట్లాగే అనుకుంటున్నాను. ఎందుకంటే మార్క్ దాని వెంటనే దాన్ని పెట్టేశాడు కనుక అదే మరి న్యాచురల్ ఫ్లో ఆఫ్ ద టెక్స్ట్. రౌలండ్ హిల్ అనేటువంటి ఒక భక్తిపరుడు ఉండేవాడు ఇంగ్లాండ్లో. చార్ల్స్ స్పర్జన్ సమకాలికుడు ఆయన. సో ఆయన ఒక రోజున ఒక వీధిలో బోధ చేస్తున్నాడు. ఆయన చాలా మంచి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, బోధకుడు. లేడీ ఎర్స్కైన్, యాన్ ఎర్స్కైన్ ఆమె పేరు. ఆమె ఒక గొప్ప రాజరికపు వంశస్థురాలు. ఆమె తన యొక్క క్యారేజ్లో పోతోంది, గుర్రపు బగ్గిలో పోతోంది. పోతున్నప్పుడు రౌలండ్ హిల్ యొక్క సభలో చాలామంది ఉన్నారు. సో ఆ బగ్గి వాడిని అడిగింది, అక్కడ ఏం జరుగుతుందంటే రౌలండ్ హిల్ గారు భక్తుడు, మంచి బోధకుడు, ఆయన యొక్క సభ జరుగుతోంది అనగానే ఈమె కూడా అంది, నేను కూడా చాలామంది మాట్లాడుతుంటే విన్నాను, చాలా గొప్పగా బైబిల్ బోధ చేస్తాడు, మంచి భక్తుడని, కొంచెం దగ్గరికి తీసుకెళ్ళి విందామంది. సో అతడు బగ్గిని దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ మంది ఇంకొంచెం దగ్గరికి వెళ్ళు అంటే ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ అంతా సభ ఉంటే పక్కకు వచ్చాడు. స్టేజ్ మీద నుండి రౌలండ్ హిల్ ఆమెను చూశాడు. చూసిన తర్వాత వెంటనే ఆయన ఈ స్టేట్మెంట్ చేశాడు, ప్రియులారా, సభికులారా, నేను ఒక విషయాన్ని అమ్మకానికి పెట్టాలనుకుంటున్నాను, దాని గురించి జాగ్రత్తగా వినండి. నేను ఒక విషయాన్ని అమ్మకానికి పెట్టాలనుకుంటున్నాను, దాని గురించి జాగ్రత్తగా వినండి. వేలం పాడొచ్చు, వేలం పాటను బట్టి అమ్మకం అనేది నిర్ణయించబడుతుంది. ఏంటి అని అందరూ ఆసక్తితో చూస్తున్నప్పుడు చెప్పారు, ఇదిగో మన దేశంలో ఒక గొప్ప రాజరికపు కుటుంబానికి చెందిన లేడీ యాన్ ఎర్స్కైన్ ఇక్కడ ఉంది గుర్రబగ్గిలో. ఈమె ఆత్మను అమ్మకానికి పెడుతున్నాను, ఈమె ఆత్మను అమ్మకానికి పెడుతున్నాను, కొనేవారు వేలం పాడొచ్చు. అందరూ క్వైట్గా ఉన్నారు. ఎవరు పాడతారు చెప్పండి? వాళ్ళందరినీ ఆమె కొంటుంది కానీ వాళ్ళందరూ కలిసి ఆమెను కొనలేరు. అప్పుడు ఈయనే రౌలండ్ హిల్ అన్నాడు, నాకు ఒకడు వేలం పలకడం వినపడుతోంది, వాడు సాతాను, వాడు మొదటి బిడ్డు వేశాడు. వాడు అంటున్నాడు, ఆమె ఆత్మను నాకు ఇస్తే ఆమెకు లోకంలో ఉన్న ఐశ్వర్యం అంత ఇస్తాను, ఆమెకు లోకంలో ఉన్న ఘనత అంతా ఇస్తాను, ఆమెకు లోకంలో ఉన్న సుఖభోగం అంతా ఇస్తాను. పాజ్ ఇచ్చాడు. మళ్ళా తర్వాత నాకు రెండవ బిడ్డ వినపడుతుంది, ఇంకొక ఆయన వేలం పాడుతున్నాడు, ఈయన యేసుక్రీస్తు. ఈయన అంటున్నాడు, ఆమె కోసం నా ప్రాణం ఇస్తాను, ఆమె ఆత్మను రక్షించుటకు నేను నరకానికి వెళ్తాను, ఆమెను పరలోకానికి తీసుకెళ్తాను. అండ్ రౌలండ్ హిల్ ఆ మాట ఎప్పుడైతే పలికాడో తర్వాత ఆమెని అడిగాడు, లేడీ యాన్ ఎర్స్కైన్ని, నీవు ఎవరి వేలం పాటను అంగీకరిస్తాం? వెంటనే ఆమె గుర్రబగ్గి దిగి మోకాళ్ళ మీదకి వచ్చి, యేసుక్రీస్తు ప్రభువే నన్ను కొనుగాక అంది. అండ్ యేసుక్రీస్తు చేత కొనబడింది. తర్వాత ఆమె మరి చాలామంది సేవకులకి ఎంతో ధన సహాయము చేసి దేవుడి సేవను చేయించింది. రౌలండ్ హిల్ బ్రతికినంత కాలము ఆయనకి ధనమిచ్చి అట్లాంటి సభలు ఇంకా ఎన్నో పెట్టించింది. ట్రూలీ బోర్న్ అగైన్ సోల్. సో నీ ఆత్మ ఆయన కొన్నాడా? నీ ఆత్మ ఆయన కొనకపోతే, నా ఆత్మను ఆయన కొనకపోతే, తన స్వరక్తం ఇచ్చి కొనకపోతే మనం ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నాం. కొన్న తర్వాత మన జీవితం ఎట్లా ఉండాలి? మనల్ని మనం ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించాలి. అట్లాంటి కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. తలంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. కొన్ని సెకండ్లు నేను మీకు ఇస్తాను, ఆలోచించండి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, లోకానికి ఎక్కువ కాలము లేదు, యేసు ప్రభు తిరిగి వచ్చేటువంటి సమయంలో ఉన్నాము. దేవుని వాక్యంలో రాయబడినటువంటి అనేక సత్యాలు మన కళ్ళ ఎదుట యథార్థముగా నెరవేరుతున్నాయి. అలాంటప్పుడు మనము యేసునందు విశ్వాసం ఉంచి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడుట ఎంత అవసరం. ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో వ్రేలాడాడు, నిందల పాలయ్యాడు, అవమానం పొందాడు. ఆయన దేహము చీల్చబడింది, పవిత్ర రక్తము చిందింపబడింది, ఆయన ప్రాణం అర్పించబడింది, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున తిరిగి లేచాడు, మనల్ని పిలిచాడు. మన ప్రయాసాలతో ఆయన దగ్గరికి, భారాలతో ఆయన దగ్గరికి వస్తే మన ఆత్మకు శాంతినిస్తానన్నాడు, విశ్రాంతినిస్తానన్నాడు. అండ్ మనల్ని తన కొరకు నిత్య రాజ్యములో గొప్ప మేలుకరమైన సాధనాలుగా వాడుకుంటానన్నాడు. సో
నీ కొరకు నీవు బ్రతికి నిత్యత్వాన్ని కోల్పోతావా, ఆత్మను కోల్పోతావా? యేసు కొరకు నీవు బ్రతికి నిత్యత్వాన్ని, ఆత్మను రక్షణలో కలిగి ఉండి ఈ లోకంలో కూడా నీ జీవితాన్ని ఫలభరితముగా, ప్రశాంతముగా, ప్రభావముతో సార్థకము చేసుకుంటావా? నిర్ణయం నీదే. ప్రేమగల మా తండ్రి, ఈ సమయంలో నీ వాక్యమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు స్పష్టంగా చెప్పారు, మాకు సరైనటువంటి దారిని చూపి పిలిచారు. మేము ఆ నిర్ణయం చేసి మీ వెంట వచ్చుటకు సిద్ధపడిన వారమైతే మేము ఆ ప్రకారం ఉండుటకు మీరు మాకు కావలసిన సమస్త ఏర్పాటు చేశారు. దాన్ని బట్టి మీకే స్తోత్రాలు. ఆ ప్రకారం మేము ఉండుటకు సహాయం చేయండి. ఏ ఒక్కరు నశించక నిత్య నాశనానికి వెళ్ళక అందరూ రక్షించబడి ఈ లోకంలో అండ్ తర్వాత నీతో నిత్య జీవంలో ఉండుటకు, ఫలభరితులుగా ఉండుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.